అందరికీ నమస్కారం. లక్ష్మీ వ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ వీడియో వచ్చేసి పాతకాలం వంట. మీ అందరికి కూడా తెలుసు, సొరకాయతో దప్పలం ఎలా చేయాలో నా స్టైల్లో చెప్తాను. ముందుగా మంచి లేత సొరకాయ ఒకటి తీసుకొని మంచిగా వాష్ చేసి, ఎప్పుడైనా సొరకాయని మొత్తం వేసి చేయొద్దండి, టేస్ట్ అంతగా బాగుండదు. ఒక హాఫ్ ముక్క తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా సగం ముక్క మాత్రమే తీసుకోండి, ఎక్కువ బాగుండదు. సగం ముక్కతో చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం చింతపండు తీసుకొని నానేసుకోవాలండి. ఈ చింతపండు నాకు తగ్గట్టుగా నేను వేసుకుంటున్నాను. మీరు తినే పులుపును బట్టి మీరు నానేసుకోండి. ఇందులో కావాల్సినవి సొరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ మనం నానబెట్టుకున్న చింతపండు. ముందుగా ఒక గిన్నె లాంటిది తీసుకోండి. నేను కుక్కర్లో వేస్తున్నాను, కాకపోతే విజిల్ ఏం పెట్టనండి. ముందుగా మనం కట్ చేసుకున్న, చూసారా సొరకాయలు ఎలా గింజలు లేకుండా ఒకే సమానంగా కట్ చేసుకున్నాను. ముందుగా సొరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కారం, పసుపు, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఒక 10 నిమిషాల్లో ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ముక్కలు ఉడికాయో లేదో చూద్దాము. నాకు కరెక్ట్గా 10 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి. ఎప్పుడైనా కొంచెం లేత సొరకాయ తీసుకుంటే ఈ దప్పడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మన ముక్కల్లోకి మనం తీసుకున్న చింతపండు గుజ్జును వేసేసి కరివేపాకు, కొంచెం బెల్లం వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆ చింతపండు అనేది మొత్తం ముక్కలకి పడుతుంది. ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయిందండి. మనం ఆ సొరకాయ దప్పలాన్ని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న తాలింపు వేసుకుందాం. వేరొక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్, ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఈ పోపుని మన దప్పలంలోకి వేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఈజీ సొరకాయ దప్పలం రెడీ. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.